హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే క్వశ్చన్ ఇంకా ఆన్సర్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, వేర్ డిడ్ షీ గో? వేర్ డిడ్ షీ గో అంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది అని. దీనికి ఆన్సర్ వచ్చేసి షీ వెంట్ టు కాలేజ్. షీ వెంట్ టు కాలేజ్ అంటే ఆమె కాలేజ్కి వెళ్ళింది అని. నెక్స్ట్ వన్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని. మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫర్ 2 years అంటే నేను 2 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో అవుట్? విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో అవుట్ అంటే నువ్వు ఎవరితో బయటకు వెళ్ళాలనుకుంటున్నావు అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు ఐ వాంట్ టు గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హూ కేమ్ ఎస్టర్డే? హూ కేమ్ ఎస్టర్డే అంటే నిన్నెవరు వచ్చారు అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు మై బ్రదర్ అండ్ సిస్టర్ కేమ్ ఎస్టర్డే. మై బ్రదర్ అండ్ సిస్టర్ కేమ్ ఎస్టర్డే అంటే మా తమ్ముడు చెల్లి నిన్న వచ్చారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ డూ యూ గో ఎవ్రీడే? హౌ డూ యూ గో ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఎలా వెళ్తారు అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు ఐ గో బై బస్ ఎవ్రీడే. ఐ గో బై బస్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు బస్సులో వెళ్తాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, విల్ యూ కమ్ విత్ మీ టుమారో? విల్ యూ కమ్ విత్ మీ టుమారో అంటే నువ్వు నాతో రేపు వస్తావా అని. నువ్వు నాతో రేపు వస్తావా అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ టుమారో. ఐ విల్ కమ్ విత్ యూ టుమారో అంటే నేను రేపు నీతో వస్తాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, డిడ్ యూ ప్రాక్టీస్ వెల్? డిడ్ యూ ప్రాక్టీస్ వెల్ అంటే నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసావా అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు నో ఐ డింట్ ప్రాక్టీస్ వెల్. నో ఐ డింట్ ప్రాక్టీస్ వెల్ అంటే లేదు నిన్న మంచిగా ప్రాక్టీస్ చేయలేదు అని. లేదు చేశాను అంటే ఎస్ ఐ ప్రాక్టీస్డ్ వెల్ అని చెప్పొచ్చు. ఎస్ ఐ ప్రాక్టీస్డ్ వెల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మచ్ మనీ డిడ్ యూ సెండ్ ఎస్టర్డే? హౌ మచ్ మనీ డిడ్ యూ సెండ్ ఎస్టర్డే అంటే నువ్వు నిన్న ఎంత డబ్బులు పంపించావు అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు ఐ సెంట్ అరౌండ్ 20 lakhs. ఐ సెంట్ అరౌండ్ 20 lakhs అంటే నేను దాదాపు ఇంచుమించు 20 lakhs పంపించాను అని చెప్పొచ్చు. ఓకేనా. సో దీనికి మనం ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వేర్ వెర్ యూ ఎస్టర్డే? వేర్ వెర్ యూ ఎస్టర్డే దీని యొక్క మీనింగ్ ఏంటి నువ్వు నిన్న ఎక్కడున్నావు అని. నువ్వు నిన్న ఎక్కడున్నావు అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు ఐ వాజ్ ఇన్ బెంగళూరు. ఐ వాజ్ ఇన్ బెంగళూరు అంటే నేను నిన్న బెంగళూరులో ఉండు అని. ఓకేనా. సో దీనికి ఆన్సర్గా ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కెన్ యూ డూ దాట్? కెన్ యూ డూ దాట్ అంటే నువ్వు అది చెయ్యగలవా అని. దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు సారీ ఐ కెనాట్ డూ దాట్. సారీ ఐ కెనాట్ డూ దట్ అంటే నేను అది చెయ్యలేను అని. చేయగలను అంత అలా చెప్పొచ్చు ఎస్ ఐ కెన్ డూ దట్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలా మీకు ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మీరు ఆన్సర్ సింపుల్గా చెప్పొచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.